ఐం హ్రీం శ్రీం నిరంతరాయై నమః. ఓం నిరంతరాయై నమః. 151. నిరంతరాయై నమః. అంతరము అంటే భేదం. అంతరము అంతరము అంటే భేదం. అమ్మ నిరంతర అంటే భేదము లేనిది. అంటే అర్థం ఏంటంటే తను సృష్టించినటువంటి ఈ సృష్టికి తనకు ఏమాత్రము భేదం లేదు. అటువంటిది అమ్మ. మనం చెప్పుకుంటూ పరమాత్మ సృష్టించినటువంటి ఈ జగత్తు రెండు ఒకటే, భేదం ఏమీ లేదు కదా. ఈ చరాచర జగత్తంతా వ్యాపించి ఉండడం వల్ల అమ్మవారే జగత్తు, జగత్తే అమ్మవారు. నదీ జలం చిన్న చిన్న పాత్రల్లో పట్టడం వల్ల ఆ పాత్రల ఆకారం జలానికి వస్తుంది. కానీ అందులో ఉంది జలమే, నదిలోంచి తేబడిందే. అలాగే అమ్మలోని శక్తి అన్ని ప్రాణుల్లో నిక్షిప్తమై ఉన్నది. అందులోని శక్తి ఆది పరాశక్తియే. అందువల్ల ఆమె నిరంతర. ఇంకొక మీనింగ్ ఏంటంటే వస్తువుకి మధ్య ఉండే ఎడాన్ని ఖాళీని అంతరం అంటారు. అమ్మకి సృష్టించినటువంటి ఈ లోకాలకి మధ్య ఏ విధమైన అంతరం లేదు, అంటే ఏ విధమైన గ్యాప్ లేదు. అందుకే అమ్మ నిరంతర. అమ్మ సర్వవ్యాపిని, అందువల్ల అమ్మని నిరంతర అంటూ ఉన్నారు. ఇక మూడో మీనింగ్ ఏంటంటే అంతరం అంటే భేదం. తను సృష్టించినటువంటి ఈ సృష్టికి మధ్య ఏమాత్రం భేదం లేనిది అమ్మ. అందుకని ఆమె నిరంతర అంటే భేదము లేనటువంటిది. దేంతో భేదం లేదంటే సృష్టికి తనకు ఏ భేదము లేదు. తనే సృష్టి తనగద. త్రిమూర్తులు ముగ్గురు కూడా అమ్మవారి యొక్క సృష్టి కాబట్టి అమ్మకి త్రిమూర్తులకి భేదం లేదు. కాబట్టి ఆ అమ్మ నిరంతర అని దేవి భాగవతంలో కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక అంతరము అంటే ఇంకో మీనింగ్ ఏంటంటే హద్దులకు అతీతురాలు అమ్మ. అంటే అపరిమితం అని అర్థం చేసుకోవాలి. కాబట్టి అమ్మవారు నిరంతర అంటే అంతరము, భేదము లేనిది, ఎడము లేనిది అని అర్థం. ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళు మహా మేధావులుగా అవుతారు. ఓం ఐం హ్రీం శ్రీం నిష్కారణాయై నమః. నిష్కారణాయై నమః. నిష్కారణాయై అంటే కారణము లేనిది. కారణం అంటే ఏదో ఒక కారణం లేకుండా ఏ వస్తువు ఆవిర్భవించదు. అమ్మవారు ఆవిర్భవించారంటే కారణం ఏంటి? బండాసుర వధ. వాడిని వధించడం కోసమే అమ్మ ఆవిర్భవించింది కదా. అట్లా ఏదో ఒక కారణం లేకుండా అక్కడ కార్యం జరగదు. కానీ ఇక్కడ మాత్రం తనకు తానే కారణం, సమస్త సృష్టికి తానే మూల కారణం. మరి అమ్మకి కారణం ఏంటి? ఏమీ లేదు. అమ్మ నిష్కారణ. అంటే జగత్తు రావడానికి కారణం ఎవరు? అమ్మ. జగత్తు కారణం తల్లి. మరి కారణం ఆమె అయితే ఆమెకు కారణం ఎవరు? ఆమె కార్యం అనుకో, ఆమె కారణం ఎవరు? ఏ కారణము లేదు. కాబట్టి అమ్మ నిష్కారణ. సృష్టికి మూలమైనటువంటి వస్తువు, మూల పదార్థం ఎవరంటే అమ్మ. దాన్నే ప్రథమ ద్రవం అంటారు. అది నాశరహితము, నిత్య మార్పు లేనటువంటి ఆనంద ద్రవం కనుక దాన్ని అమృత ద్రవం అంటూ ఉంటారు. ఆ ముఖ్య కారణమై, నాశరహితమై, నిత్యానంద బ్రహ్మానంద స్వరూపిణి అయినటువంటి ఆ తల్లిని నిష్కారణ అంటే అమ్మ ఉండడానికి ఏ కారణము లేదు. అమ్మ ఎప్పుడూ ఉంటుంది. మనం పుట్టామనుకో, కారణం ఏంటి? మన కర్మఫలాలే కారణం, మన వాసనలే కారణం కదా.
కానీ అమ్మ ఉండటానికి ఏ కారణము లేదు. తనకు విశ్వానికి అభేదంగా ఉండేటువంటి పరాశక్తి, కార్యము కారణాలు రెండు తానే. అటువంటి శక్తి స్వరూపిణి అమ్మ. అందుకే ఆమెని నిష్కారణ అని చెప్తూ ఉన్నారు. ఓం ఐం హ్రీం శ్రీం నిష్కలంకాయే నమః. నిష్కళంకాయ. కళంకము అంటే దోషం లేదంటే పాపం. నిష్కళంక అంటే ఏ విధమైన దోషము లేనిది, పాపము లేని పరమ పవిత్ర స్వరూపిణి అని అర్థం చేసుకోవాలి. హింస ఇటువంటిది, అహింస ఇటువంటిది, సత్యం ధర్మం ఇలాగే ఉండాలి అని ఈ సృష్టిలో ఎవరు చెప్పరు. ఎవరికి నిర్వచనం ఎవరు చెప్పరు. కాలాన్ని బట్టి, దేశాన్ని బట్టి, వ్యక్తిని బట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది. అందుకే ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ఇవి లోకానికి అందించి నిరూపించేదే అమ్మ. కాబట్టి అమ్మలో ఏ కళంకము లేదు. ఆమె నిష్కళంక. మహిషాసురుడు ఒకసారి అమ్మని హింసాపరురాలు నువ్వు అంటూ ఆమెని నిందించాడు. ఇక పైగా అంటాడు, స్త్రీకి ఆయుధం శోభించదు, ప్రేమ మాత్రమే శోభిస్తుంది, నువ్వు స్త్రీజాతికి కళంకం అంటూ దూషించాడు మహిషాసురుడు అమ్మని. అప్పుడు అమ్మవారు సమాధానం ఇచ్చింది. ఏమని? తన పిల్లలందరినీ సంహరిస్తూ, హింసిస్తూ, పీడిస్తూ ఉన్న మహిషాసురుడు కూడా తన బిడ్డే. నా భక్తులందరినీ, నా బిడ్డలందరినీ హింసిస్తున్నాడు, కష్టపెడుతున్నాడు. ఎవరు? ఈ మహిషాసురుడు. కానీ మహిషాసురుడు కూడా నా బిడ్డే. ఒక బిడ్డ సమస్త లోకాలకి నాశనం చేస్తున్నప్పుడు వాడిని చంపి లోకానికి శ్రేయస్సును చేకూర్చడం అనేది అది ఏ కళంకము అంటదు అని చెప్పింది తల్లి. అదే నిజమైన ధర్మం అని చెప్పి అంటుంది తల్లి. కాబట్టి తల్లి ధర్మస్వరూపిణి, ఆమెకి ఏ కళంకము లేదు. ఇక అలానే మనకి లోకంలో బ్రాహ్మణుల్ని, గోవులని రక్షించడం కోసం ఏ పాపం చేసినా అది మహాపుణ్యమే అవుతుంది. భార్యాభర్తలను, తల్లిదండ్రులను కలపటానికి ఆడే అసత్యం, ఏదన్నా అసత్యం ఆడితే అది కూడా నిష్కళంక సత్యమే అవుతుంది. అంటే ఒక మంచి పని జరగడం కోసం భార్యాభర్తలను కలపడానికి, లేదా తల్లిదండ్రులను కలపడానికి ఏదైనా చిన్న అబద్ధం ఆడినా ఆ అబద్ధం వల్ల ఎటువంటి కళంకము అంటదు. ఇక సర్వకాల సర్వావస్థలలో భూతదయ కలిగి ఉంటే అంతకు మించిన నిష్కళంక బుద్ధి మంచిది. ఏంటంటే ప్రాణహింసకు మించిన కళంకం లేదు. కాబట్టి భూతదయ కలిగి ఉన్నాం అనుకోండి, అది నిష్కళంక. శాస్త్ర దివ్యాచరణ అమ్మ. శాస్త్రాన్ని బోధించే వారంతా కూడా అమ్మకు మారు రూపాలే. శాస్త్రాన్ని బోధించే వారంతా కూడా అమ్మకు మారు రూపాలే. కాబట్టి అమ్మ నిష్కళంక అని చెప్తూ ఉన్నారు. శాస్త్ర ప్రమాణం అమ్మ. కాబట్టి అమ్మ చెప్పే ఆ శాస్త్రాన్ని ఎవరైతే బోధిస్తూ ఉంటారో వాళ్ళంతా కూడా అమ్మ స్వరూపులే అవుతారు, అమ్మకు మారు రూపాలుగానే ఉంటారు. అంటే అందరూ నిష్కళంకలు అవుతారు. అందుకే నిష్కళంక అంటే అర్థం ఏంటంటే ఎటువంటి కళంకాలు లేనటువంటి వాళ్ళు, ధర్మాన్ని, ధర్మ సూక్ష్మాన్ని పరిరక్షించేటువంటి వారు అని అర్థం. ఓం ఐం హ్రీం శ్రీం నిరుపాదిహేయై నమః. నిరుపాదయే నమః. ఉపాధి, నిరుపాధి. ఉపాధి అంటే శరీరం. మరి శరీరం ఉంటేనే కదా ప్రాణం నిలబడేది. ప్రాణం ఉంటేనే శరీరం నశించకుండా ఉంటది. కాబట్టి శరీరం లేని ప్రాణము నాశనం లేనిదైనా సరే రూపంతో ఉండలేదు. అంటే శరీరం లేకుండా ప్రాణం ఉండలేదు, ప్రాణం లేకుండా శరీరం నిలబడదు. కాబట్టి జీవికి రూపంతో అంటే మృణమయ శరీరంతో ఉంటేనే దేహి అనే పేరు ఉంటుంది. ఈ దేహము అవిద్యా స్వరూపం కాబట్టి జీవులకి దేహ భ్రాంతి ఉంటది. తానే దేహం అని, దేహమే నేననే అజ్ఞానంలో ఉంటూ ఉంటారు. అందుకే వీరిని ఉపాధి కలవారు అంటారు.
దేహము నేను అనే భావన ఎవరికైతే ఉందో వాళ్ళకి ఉపాధి ఉన్నట్టు. మరి ఈ ఉపాధులన్నీ ఎలా వస్తాయి? మాయ కారణంగా వస్తాయి. మాయ వల్ల వస్తున్నాయి. మాయ అంటే లేనిది ఉన్నట్టుగా, అదే శాశ్వతం అనిపించేటట్టుగా కనిపిస్తుంది మాయ కదా. అత్యంత దివ్యమైనటువంటి ఈ ఈ చిన్మయ శరీరం, మాయ అనేది ఏమో నశించిపోయే శరీరం. అత్యంత దివ్యమైన శరీరం, చిన్మయ శరీరం అయిందేమో ఇదిగో నిరుపాద. అమ్మ నిరుపాది అంటే ఉపాధులు లేనటువంటిది. అంటే అమ్మకి ఈ మాయా సదృశమైనటువంటి ఉపాధి లేదు. అంటే ఈ శరీరం లేదు అమ్మకి. ఏ శరీరం లేదు? మిథ్యా మాత్రమైనటువంటి ఇదిగో ఈ ప్రాణం ఉంటే నిలబడేది ఈ దేహం అనేది అమ్మకి లేదు అని ఈ మంత్రం ద్వారా మనకి తెలుస్తుంది. నిరుపాధి, ఉపాధి లేనటువంటిది. అమ్మది మృణమయమైనటువంటి ఈ శరీరం కాదు, చిన్మయమైనటువంటి శరీరం తల్లిది. ఇక ఇంకొక మీనింగ్ ఏంటంటే, నిరుపాధి అంటే శీఘ్రంగా కైవల్యాన్ని ఇచ్చేది అని, ధర్మబుద్ధిని ప్రసాదించేది అని అర్థం. శరీరదారులకు ఇల్లు అనేటువంటి ఒక బంధం ఉంటుంది. గృహ వ్యామోహము, సంసార వ్యామోహము. వ్యామోహం అనేది పెద్ద చీకటి నుయ్యి. ఆ నూతిలో పడిన వారు తనంతా తాను పైకి రాలేరు. వీడిని పైకి తీసుకురావాలంటే మరొక సాయం కావాల్సిందే. అలా పైకి తీసుకువచ్చి ఈ గృహ సంసార భ్రాంతిని, దేహ భ్రాంతిని తొలగించేటువంటి అపూర్వ దివ్య రూపమే, చైతన్య రూపమే అమ్మ. అందుకే అమ్మని నిరుపాధి అని మనకి మంత్రం ద్వారా తెలియజేస్తున్నారు. అంటే దేహభ్రాంతి, గృహభ్రాంతి తొలగించేటువంటి తల్లి అమ్మది. చిన్మయ రూపం, మృణమయమైనటువంటి ఈ దేహం కాదు అమ్మది అని మనకి ఈ మంత్రం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఓం ఐం హ్రీం శ్రీం నిరీశ్వరాయై నమః. నిరీశ్వర అంటే ఈశ్వరి. సమస్త లోకాలకు అమ్మే ఈశ్వరి, అధిష్టాన దేవత. అమ్మకు పైన లేదా అమ్మకు మించిన శక్తి అనేది ఇంకొకటి లేదు. తనకు తానే తప్ప తన పైన మరొక ఈశ్వరుడు లేనటువంటిది. అందుకే ఆమెని నిరీశ్వర అంటున్నారు. అంటే ఇంకొకటి చెప్పాలంటే తనపై పెత్తనం చేసేవారు లేరు అని మనం అర్థం చేసుకోవచ్చు. శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో అంటారు, ఆయన శివుడు నీ శక్తిని పొందినప్పుడే కదా లోకాలు సృష్టించిన సముద్రం అవుతున్నాడు. నీవు అతనితో లేకపోతే అంటే నీ శక్తి ఆయనకి తోడ్పడకపోతే కనీసం కదలటానికి కూడా సమర్థుడు కాదు అని శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో తెలియజేశారు. ఈశ్వరత్వం అమ్మవారి యొక్క మూలశక్తి. కాబట్టే హరిహర విరంచి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా కూడా ఆ తల్లి కాలి కింద ఉండే రవ్వంత ధూళిని తమ శిరస్సుపై ధరించి 3 పనులు చేస్తున్నారు. ఏం పనులు చేస్తున్నారు? సృష్టి స్థితి లయాలు చేస్తూ ఉన్నారు. అంటే బ్రహ్మదేవుడు సృష్టిని చేయాలన్నా, విష్ణుమూర్తి పరిపాలన చేయాలన్నా, శివుడు లయం చేయాలన్నా అమ్మవారి యొక్క ఆ పాదరజ అంటే పాదధూళి యొక్క ఆ ప్రభావం కారణంగానే. వేదాలలో ఆదిపర్వంలో త్రిమూర్తుల కంటే అధికురాలు అంటే సకల భువన బ్రహ్మాండాలకు కూడా ఈశ్వరి అమ్మవారే. ఆ అమ్మ గాయత్రి వంటి అనేక రూపాల్లో ఉంటుంది. ఓం ఐం హ్రీం శ్రీం నీరాగాయై నమః. నీరాగాయ నమః అంటే రాగము అంటే ప్రీతి. ఈ చరాచర జగత్తంతా అమ్మే. ప్రత్యేకంగా ఒక వ్యక్తిపై గాని, వస్తువుపై గాని ఇష్టము లేదా అనిష్టము అమ్మకి ఉండవు. వస్తువులపై ఉండే రాగద్వేషాల వల్లే
జీవులు ఈ సంసారంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అవి లేకుండా చేసేది తల్లి. అవి తనలో కూడా లేకుండా అమ్మకు అట్లా ఉన్నది కాబట్టే అమ్మని నిరాగా అంటున్నారు. ఇక ఈ జీవుణ్ణి నిరంతరం కష్టపెట్టేటువంటి పంచక్లేశాలు ఉంటాయి. ఆ ఆ పంచక్లేశాలలో రాగం కూడా ఒకటి. అత్యంత భయంకరమైనటువంటి రాగము అనేటువంటి కష్టం లేదు తల్లికి. అందుకనే అమ్మని నిరాగా అంటున్నారు. అమ్మవారు కేవలం ఒకే రంగులో ఉంటుందని కాదు. అట్లా ఉంటుందని కూడా ఎవరు ఊహించరు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రంగులో ఉంటది. అందుకనే అమ్మని కూడా అమ్మ రూప, గుణ, వర్ణ, కర్మాతీత. అంటే అమ్మకి గుణము లేదు, రూపము లేదు, వర్ణము లేదు, కర్మలు లేవు, అతీతురాలు తను. అందుకనే ఆమెను నిరాగా అంటున్నారు. ఇక దుఃఖ దుఃఖానికి మూలమైనటువంటి ఏ పదార్థం మీద కూడా ఏ మాత్రము కోరిక లేనిది అమ్మ. అందుకే నిరాగా, రాగము లేనటువంటిది. దేని మీద రాగం? దేని మీద లేదు కోరిక. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు లేవు అమ్మకి. ఇవన్నీ ఉన్నటువంటి మానవుడు ఒకే ఒక్కసారి అమ్మను భక్తితో ధ్యానిస్తే చాలు, వారి ముందు ప్రత్యక్షమై వారి కోరికలన్నీ తీరుస్తుంది. అలా తీర్చే లక్షణం ఉంది కాబట్టే అమ్మని నిరాగా అని చెప్పని కాళీ పురాణంలో కూడా వర్ణిస్తూ ఉన్నారు. ఇక రాగం లేని వారే దోషాలను క్షమించగలరు. వారే ఎంతటి పాపినైనా సరే కటాక్షించి వారిని రక్షిస్తారు. ఇలాంటి లక్షణం కలదు కాబట్టే అమ్మని నిరాగా అని ఈ మంత్రం ద్వారా మనకి తెలుసుకోగలగాలి. మొత్తం మీద ఏంటంటే భక్తుల కోరికలు తీరుస్తుంది, కానీ తాను మాత్రం ఏ కోరికలు లేనిది. అందుకని అమ్మని ఈ మంత్రంలో నిరాగా అని చెప్తున్నారు. అంటే రాగము లేదు, కోరిక లేదు, ఎవరి మీద లేదు, ఏ వస్తువు మీద లేదు. ఓం ఐం హ్రీం శ్రీం రాగమదనాయే నమః. రాగమదన్యే. రాగమదన్యే అంటే రాగం అంటే ప్రీతి అని చెప్పుకున్నాం ఇందాక మనం. ప్రీతి, ఆసక్తి. ఈ ప్రీతి కారణంగానే జీవులు ఈ సంసారం అనే సముద్రంలో పడి బయటికి రాలేకపోతూ ఉన్నారు. తేనె మీద ప్రేమతోటి తేనెటీగలు ఆ తేనె పట్టులో పెట్టి చివరికి మానవులు మంట పెట్టి చంపుతుంటే చివరి చచ్చిపోతాయి పాపం తేనెటీగలు. కాబట్టి తేనెను పర్రుపాలు చేస్తున్నాయి. ఆ తేనెపై ఆసక్తితోటి మానవులు కూడా ఒక్కొక్కసారి తేనెటీగలు కొట్టి చచ్చిపోతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మెయిన్ కారణం ఈ దుస్థితి అన్నిటి కారణం ఏంటంటే రాగం. మానవులకేమో తేనె మీద రాగం, తేనెటీగలకి వాళ్ళు అవి సంపాదించుకున్న ఆ తేనె మీద, ఆ పట్టు మీద, తేనె పట్టు మీద వాటికి రాగం. అందు కారణంగానే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు వాళ్ళు. అందుకని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఏమని, అలాంటి రాగం అంటే ఆసక్తి ఈ మనిషిని సంసార సాగరంలో ముంచి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. ఈ మాత శ్రీమాత ఏం చేస్తుందంటే రాగ మదని అంటున్నారు. అంటే ఏంటంటే మదనం చేసి నశింపజేస్తుంది అని. అంటే భయంకరమైనటువంటి ఈ సంసార వ్యామోహాన్ని, సంసారం మీద ఉన్నటువంటి అజ్ఞాన ఆసక్తిని ధ్వంసం చేస్తుంది తల్లి. జీవులకి ముక్తి వసంగేటువంటి పరాశక్తి. అందుకే ఆమెని రాగమదన్యై అంటూ ఉన్నారు. ఓం ఐం హ్రీం శ్రీం నిర్మదాయే నమః. నిర్మదాయే నమః. నిర్మద అంటే మదము, అంటే ఇక్కడ నిర్మద అంటే మదము లేనిది అని అర్థం. మదం అంటే ఏంటి? అల్ప దృష్టి వల్ల ఏర్పడేటువంటి స్వభావం. అది ఒక నీచమైనటువంటి నీచ బుద్ధి వల్ల వచ్చేటువంటి అల్ప దృష్టి మదం. కొంతమందికి దంభము, అభిమానము, అవివేకము ఉంటాయి. అంటే ఎవరికి వాళ్ళు గొప్పగా నేను గొప్ప అని భావించుకుంటారు. అదిగో అలా భావించుకునేటువంటి వాళ్ళు లోకకంటకులు అవుతారు. తర్వాత వాళ్ళు లోకనాశనానికి పాల్పడే విధంగా క్రూర లక్షణాలు కలిగి ఉంటారు.
తర్వాత వారిలో దంభము, అభిమానము, అవివేకము వస్తాయి. ఇదిగో ఈ లక్షణాలన్నీ కూడా మదానికి ప్రతీక అన్నమాట. మదం ఉంది అంటే అర్థం ఏంటంటే దంభము, అభిమానము, అవివేకము, ఎవరికి వాడు నేను గొప్ప అని చెప్పి అనుకోవటము, ఇదంతా కూడా మదం యొక్క లక్షణాలు. మదం ఉంటే ఆత్మశక్తి అనేది తెలియకుండా పోతుంది, మొండి పట్టుదల వస్తుంది, ఎంతటి నీచ కార్యానికైనా పాటుపడతాం. ఇది మదం యొక్క లక్షణాలు. మదం అంటే మదం అంటే నరకం, అది. ఈ నిర్మదం అంటే మోక్షం. అందుకని ఇక్కడ తల్లి నిర్మద. నిర్మద అంటే జగన్మాత ఈ లక్షణాలకి మద లక్షణాలకు అతీతంగా ఉంటుంది కాబట్టి తను నిర్మద. ఓం ఐం హ్రీం శ్రీం మదనాశినీయై నమః. మదనాశిన్యై. మదం ఇందా చెప్పుకున్న మదం అంటే అది ఒక అల్ప దృష్టి వల్ల ఏర్పడేటువంటి స్వభావం. దంభము, అభిమానము, అవివేకము ఇవి ఉంటాయి జీవులకి. ఆ మదం ఉంటే ఏమవుతుందంటే నా అంతవారు లేరు అనేటువంటి అహంకారం వస్తుంది. ఆ అహంకారాన్ని నాశనం చేసి ఆ జీవుణ్ణి మహాత్ముగా చేస్తుంది తల్లి. అందుకే మద నాశిన్యై నమః, మనలో ఉన్నటువంటి మదాన్ని నాశనం చేస్తుంది తల్లి అని ఈ మంత్రం యొక్క అంతరార్థం. మద ప్లస్ అసిని, మద నాశిని అంటే మన్మధుల్లోని మదాన్ని కూడా నాశనం చేసింది అమ్మేనంట. మదనా ప్లస్ ఆసిని, మదనాశిని. ఇక్కడ కూడా చెప్తూ ఉన్నారు ఏంటంటే మన్మధుడిని నాశనం చేసింది అమ్మేనంట. ఇంకా ఒకటి చెప్పుకోవాలి, ఇంకో అర్థం ఏంటంటే మదన అనే శబ్దానికి ఇంకొక మీనింగ్ ఉంది. ఏంటంటే ఉమ్మెత్త అని అర్థం. ఉమ్మెత్తను ఆహారంగా తీసుకొని లోకంలోని ఉన్మత్తతను తగ్గిస్తుంది తల్లి. ఉన్మత్తత అంటే అదిగో మదానికి ప్రతిరూపమే. శివుడు అమ్మవారు ఇద్దరికి కూడా ఉన్మత్త అంటే శివుడు అమ్మవారికి కూడా ఉమ్మెత్త అంటే ఇష్టం అంట వాళ్ళకి. ఉమ్మెత్త పోతో పూజ చేస్తారు శివుడికి. ఎందుకంటే అది స్వీకరించి లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్మత్తతను తగ్గిస్తారు. ఇది దానిలో రహస్యం. కాబట్టి ఉమ్మెత్తను వారు స్వీకరిస్తారు, మనకేమో మదం లేకుండా అనుగ్రహిస్తారు. అందుకే అమ్మ మదనాశిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం నిశ్చింతాయై నమః. నిశ్చింతాయై నమః. చింత అంటే కోరిక. ఏ మాత్రం కోరికలు లేనిది అమ్మ, అందుకే నిశ్చింత. చింత అంటే ఏంటి? కోరిక, దిగులు కూడా ఉంటుంది కొంతమందికి. దిగులు, చింత పడుతున్నారు అంటారు చూడండి. చింత అనేది మానసికంగా వచ్చేటువంటిది. మనోవ్యాధుల్లో చింత అనేది ఒకటి. ఏ చింత లేదు తల్లికి, అందుకే ఆమె నిశ్చింత. ఇక అంటూ ఉంటారు చూడండి, ఏమిటి? దావాగ్ని అడవిని కాల్చేస్తుంది, కానీ చింత ఇదిగో మనిషిని అనుక్షణం దహించేస్తూ ఉంటది అని సామెత కాదు, లోకం నిజమే అన్నమాట. అది చింత ఉండడం ఏమవుతుందంటే ఆకలి ఉండదు, నిద్ర ఉండదు. ఆకలి నిద్ర లేకపోతే మనిషి ఏమవుతాడు? చిక్కిపోతాడు. మనిషి డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది అనమాట. దానివల్ల నిద్ర లేకపోవడం వల్ల అనారోగ్యం పాలైపోతాడు, బలం పోతుంది, దిగులు పట్టుకుంటది, ఏ పని చేయడానికి ఉత్సాహం ఉండదు, నిరుత్సాహంగా ఉంటారు, తెలివితేటలు, జ్ఞాపశక్తి అన్నీ నశిస్తాయి. క్రమంగా జీవితం నాశనం అయిపోయింది. కాబట్టి చింత అనేది మనిషిని బతుకున్నప్పుడే కాల్చేస్తుంది. అందుకని చింత అనేది అదొక పెద్ద మానసికమైనటువంటి జబ్బు. మరి ఈ చింత అనే జబ్బు ఎట్లా వస్తుంది అంటే యోగులైన వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? వస్తు వ్యామోహం అంటే వస్తువులు కావాలని వ్యామోహం పెంచుకున్నావు, అది రాకపోతే
దాని మీద పెట్టుకుని చింత, అది రాలేదే, తెచ్చుకోలేకపోయానే బాధ, చింత మనసులో. ఈ వస్తు వ్యామోహం, అనవసరమైనటువంటి కోరికలు, అర్ధవాంఛ. అంటే అర్ధవాంఛ అంటే ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, డబ్బు వాంఛ అన్నమాట. ఇవి ఇంకా కొంతమందికి నేను గొప్పవాడు అనిపించుకోవాలి, ధనవంతుని అనిపించుకోవాలి, కీర్తివంతుని అనిపించుకోవాలి అనే కోరిక. ఇంకా ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఇతరుల మీద ఈర్ష్య. వాడు పెరుగుతుంటే ఇవి సహించాడు అనమాట. అది ఇవన్నీ కూడా మానవుల చింతలు సృష్టిస్తాయి. ఇంకా వ్యర్థంగా జీవితం గడిపే వారికి కూడా ఈ చింత వస్తుంది. అంతే కదా, ఖాళీ నిలబడిన పడి ఉంటే, ఏదో పనులు చేస్తూ ఉంటే ఉండదు. ఖాళీ కూర్చునేటువంటి వాడి మనసు దెయ్యాల కొంప అంటారు చూడండి. అంటే ఖాళీగా కూర్చొని వ్యర్థంగా జీవితం గడుపుతూ ఉంటే ఏమవుతుంది అంటే ఈ చింత వస్తుంది. ఇది లేకుండా చేసేది అమ్మ. ఈ చింత అమ్మకు లేదు. మనలాంటి జీవులలో ఉన్నటువంటి ఆ చింతని అమ్మ తొలగిస్తుంది. కాబట్టి అమ్మ నిశ్చింత అని మనకి ఈ మంత్రంలో తెలియజేస్తూ ఉన్నారు. ఓం ఐం హ్రీం శ్రీం నిరహంకారాయై నమః. నిరహంకారాయ నమః. అహంకారం లేనిది అమ్మ. సాధారణంగా జీవులకి అహంకారం జాస్తి అంటే అహంకారం లేని వాళ్ళు సామాన్యంగా ఉండరు. ఏ పని చేసినా ఇది నేను చేస్తున్నాను, నేను గొప్పవాడిని, నాకు తప్ప మరి ఇంకెవరు చేయలేరు ఈ పని అని భావిస్తూ ఉంటారు. ఇదే అహంకారం అంటే. ఇంకోటి ఏంటంటే దేహాత్మ బుద్ధి కూడా అహంకారమే. దేహాత్మ బుద్ధి అంటే దేహము ఆత్మ ఒకటే అనేటువంటి భావం, ఇది అహంకారం. నిజానికైతే దేహానికి ఆత్మకి సంబంధం ఉందా? లేదు కదా, ఏ సంబంధం లేదు. ఆత్మ నాశనం లేనిది, సృష్టించబడనిది, అనాది, సనాతనం. దేహము కర్మలను అనుసరించి వస్తుంది. ఈ కర్మమయమైనటువంటి శరీరం మీద మోహంతో ఉంటుంది. ఇట్లా ఈ శరీరమే నేను అని భావించి నేను జీవుణ్ణి అని అనుకోవటమే అహంకారం. ఇక శరీరం మీద అహంకారం అంటే శరీరం మీద అభిమానం కలిగి ఉంటే దాన్ని స్థూల అహంకారం అంటారు. దీన్నే తామసిక అహంకారం అని కూడా అంటారు. ఇక సూక్ష్మ శరీరం మీద అభిమానం కలిగి ఉంటే అది రాజసిక అహంకారం. కారణ శరీరాన్ని ఎవరైతే అభిమానించుకుంటారో అది సాత్విక అహంకారం. ఇక ఉదాహరణ చెప్పుకోవాలి, రావణ, దుర్యోధనుడు వీళ్ళంతా కూడా అహంకార పూరితులు, తామసిక అహంకారం గలవాళ్ళు. బలి చక్రవర్తి ఏమో రాజసిక అహంకారం. జనక మహారాజులో ఉన్న అహంకారం ఏంటంటే సాత్విక అహంకారం. ఈ మూడు లేకుండా ఉండటం జీవులలో దుర్లభం. అసలు ఏ అహంకారం లేకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. ప్రతి జీవుడికి అహంకారం ఉంటది. ఆ అహంకారం లేకపోతే అసలు శరీరం నిలబడదు అనమాట. అందుకని అహంకారం లేకుండా ఈ లోకంలో ఉండలేడు మనిషి. ఆ మూడు లేని ఏది సాత్విక, రాజసిక, తామసిక అహంకారం లేనటువంటి ఏకైక తత్వం ఎవరంటే పరబ్రహ్మం లేదా పరమాత్మ, అదే అమ్మ. కాబట్టి ఆ తల్లిని ఇక్కడ నిరహంకారాయ నమః అంటున్నారు. ఓం ఐం హ్రీం శ్రీం నిర్మోహాయై నమః. నిర్మోహాయ నమః. మోహం అంటే అర్థం ఏంటంటే చిత్తభ్రాంతి అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడకుండా మరొక రకంగా భావించడమే భ్రాంతి కదా. ఇకంతా ఉంది పరమాత్మగా చూడకుండా జగత్తుగా చూస్తున్నాము, మోహంలో పడిపోతూ ఉన్నాం. అదే మోహం. ఆ మోహం లేనటువంటి తల్లి, అందుకనే ఆమె నిర్మోహ. మనమందరమేమో మోహంలో ఉన్నాం, ఆ తల్లి మోహంలో లేదు, అందుకనే ఆమె నిర్మోహ. ఇక దేని మీదనైనా నాది అని కావాలి అని అనిపించే లక్షణం లేనిది, తన స్వరూపం తను తెలియకపోవడమే మోహం. అంటే ఒక రకంగా చెప్పాలంటే తన యొక్క స్వరూపాన్ని మర్చిపోవడమే మోహం. అజ్ఞానం అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ మోహం చెప్తున్నారు. ఎవరైతే వారి యొక్క స్వరూపాన్ని, వారి యొక్క అసలు స్వరూపాన్ని ఎవరైతే మర్చిపోతున్నారో వాళ్ళు మోహంలో ఉన్నాడు.
తల్లి ఎప్పుడు స్వస్థితిలోనే ఉంటుంది కదా, కాబట్టి తను నిర్మోహ. ఇక ప్రాపంచికంగా చూసుకుంటే దేని మీద మోహం ఎక్కువ అవుతుందో, దేని మీద మోహం పెంచుకుంటామో దాని వల్లే వాళ్ళకి దుఃఖాలు వస్తాయి అని శృతులు చెప్తూ ఉన్నాయి. తీపి మీద వ్యామోహం పెంచుకున్నాం అనుకోండి, ఇదిగో షుగరు, మూత్ర సంబంధమైన రోగాలు వస్తాయి. కారం మీద కారం మీద మోహం పెంచుకున్నాం, కారం అంటే బాగా ఇష్టం నాకు అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? అజీర్ణ వాయు రోగాలు వస్తాయి, రక్తపోటు వస్తుంది. ఇలా ప్రతి వస్తువు తన వ్యామోహం వల్ల తనకు ప్రమాదము దుఃఖము వస్తుందని గ్రహించి దాని మీద దాని వెంట పడకుండా ఉండాలి. అదే నిర్మోహం అంటే. ఆకలి వేసిన దానికి ఏం చెప్తున్నారంటే, ఆకలి వేసినప్పుడు సమయానికి దొరికే ఆహారంతో సంతృప్తి చెందేవాడు, అంటే ఈ శరీరం నిలబట్టడానికి తినేవాడు, తనకున్న సంపదతోటి తృప్తి చెందేవాడు, వీడిని నిర్మోహి అంటారు. వీడికి ఉన్న సుఖం ఇంకా ఎవరికీ ఉండదు. అమ్మ నిర్మోహ, అమ్మకి ఏ మోహము లేదు, దేని మీద మోహం లేదు. తన యొక్క స్వరూపాన్ని ఎప్పుడు మరువదు. మరువదు కాదు, ఇప్పుడు స్వస్థితిలో ఆత్మనిష్టలో ఆత్మగా ఉంది తల్లి. అందుకని ఆమె నిర్మోహ. మనము ఆత్మస్వరూపులమే ఏమవుతున్నాము? జీవుడిగా భావించుకుంటున్నాం. జీవుడిగా భావించుకొని మోహపడుతున్నాం, అది కావాలి ఇది కావాలని. అది నిజం అనుకొని వాటి మీద మనం మోహాన్ని పెంచుకుంటున్నాం. మన యొక్క మోహాన్ని తొలగించే తల్లి కాబట్టి ఆమెకు మోహం లేదు ముందు. అది ఓం ఐం హ్రీం శ్రీం మోహనాశినీయై నమః. మోహనాశిన్యై నమః. తనకి మోహం లేకుండా చూసుకోవడం ఒక ఎత్తు అయితే, దానిని నాశనం చేసి భక్తులకి జ్ఞానం కలిగించడం అనేది పరదేవత యొక్క లక్షణం. ఆమెకి ఏ మోహం లేదు. మోహంలో ఉన్నటువంటి మనకి మన యొక్క మోహాన్ని నాశనం చేసి స్వస్థితి జ్ఞానాన్ని కలిగించేటువంటి తల్లి. అందుకే ఆ పరదేవత యొక్క ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మోహనాశిన్యై నమః, మన యొక్క మోహాన్ని నశింపజేసేటువంటి తల్లి. అది ద్వైత భావం. నేను ఆత్మను అని మర్చిపోయాను అంటే జీవుణ్ణి అనుకుంటా. జీవుణ్ణి అనుకున్నప్పుడు ఏమవుతుంది? ఇంకా ఒకడు ఇద్దరు అనేకులు అనేటువంటి భావాలన్నీ వచ్చేస్తాయి. ఇంకా ద్వైత భావం వస్తుంది అన్నమాట. ఆత్మ ఒక్కటి, పరమాత్మ ఒక్కటే అనేటువంటి జ్ఞానాన్ని భక్తులకు ఇస్తుంది తల్లి. కాబట్టి ఆమె మోహనాశిని. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఉన్నది ఒకటే శక్తి, అదే రెండోదంటూ ఏదీ లేదు. ఆ జ్ఞానాన్ని భక్తులకు అందిస్తుంది తల్లి. అందుకే ఆమె మోహనాశిని. మనలో ఉన్నటువంటి మోహాన్ని తీసేస్తుంది. మోహానికి ప్రతీకగా మనము ఒకటి చెప్పుకున్నాం. ఒక చెట్టు మీద పక్షి జంట, అంటే ఆడపక్షి మగపక్షి ఉంటాయి. వాటికి 2 పిల్లలు ఉంటాయి. ఒకసారి మగపక్షి ఆహారం తేడానికని వేరే ఆహారం వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. ఒక బోయవాడు వచ్చి పక్షి గూడులో ఉన్నటువంటి ఈ ఆడపక్షి మీదకి గురి తీసుకొచ్చాడు. అది కాస్త కింద పడిపోయి చచ్చిపోయింది. ఖచ్చితంగా ఆ టయానికే మగపక్షి వస్తుంది. వచ్చి చూస్తే కింద పడిపోయి ఉంది, వేటగాడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఈ మగపక్షికి ఆ ఆడపక్షి మీద ఉన్న మోహం ఏంటి? అర్రర్రే చచ్చిపోయింది, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, నన్ను ఎవరు చూసుకుంటారు అంటూ అతి ప్రేమతోటి ఆ పక్షి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆడపక్షి దగ్గరికి. అప్పుడు అక్కడే ఉన్నటువంటి ఆ పోయేవాడు దీన్ని కూడా చంపేశాడు, మగపక్షిని కూడా చంపేస్తాడు. ఇదిగో ఇది మోహం అంటే. మోహంతో తన యొక్క ప్రాణాన్ని పోగొట్టుకుంటారు అనమాట. ఈ మోహము జీవితాన్ని నాశనం చేస్తుంది అని మనకి భాగవతంలో కూడా చెప్తూ ఉంటారు. అటువంటి మోహాన్ని నాశనం చేసే తల్లి మోహనాశిని అమ్మ. అందుకనే ఇక్కడ మోహనాశిని నమః అంటూ మనకి ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నారు. జీవులలో మోహాన్ని కలిగించేటువంటి తల్లి. అంటే ఏంటి మోహం అంటే? నేను ఆత్మను అని తెలియకపోవడం ఒకటి, నేను జీవుణ్ణి అనుకోవడం ఒకటి. జీవుణ్ణి అనుకున్నటువంటి నేను ఆ వస్తువులు, అంటే నా దగ్గర ఉన్నటువంటి వస్తువు కావచ్చు,
బంధంతో ఉన్న భార్య బిడ్డలు కావచ్చు, వాళ్ళ మీద విపరీతమైనటువంటి ప్రేమను పెంచుకుంటాం. అదే మోహం. ఆ మోహాన్ని కలిగించేదే తల్లి. నీ యొక్క స్వస్వరూపాన్ని తెలియజేస్తుంది. టోటల్గా చెప్పుకోవాలంటే నీ స్వస్వరూపాన్ని నీకు తెలియజేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మోహం పోతుంది. ఓం ఐం హ్రీం శ్రీం నిర్మమాయై నమః. నిర్మమాయై నమః. నిర్మమ. మమ అంటే నాది. మమ నాది. ఒక వస్తువు మీద ఇది నాది అనేటువంటి కోరిక, వ్యామోహం కలగడానికి కారణం ఏంటి అంటే, మన దగ్గర ఉన్న సంపద పరిమితంగా ఉంది అనుకుంటే ఇంకా అది కావాలి, అది నాది, అది నాది అనుకుంటూ ఉంటాం. అది ఇది నాది అని ఎప్పుడు అనుకుంటాము? నీ దగ్గర ఉన్న సంపద పరిపూర్ణం కాకపోతే అప్పుడు అది ఇంకా తెచ్చుకొని ఆ సంపదని పరిపూర్ణం చేసుకోవాలి, ఇది తెచ్చుకోవాలి, అది తెచ్చుకోవాలి అనిపిస్తూ ఉంటాం. నాది నాది అనుకుంటూ ఉంటాం. కానీ ఈ చరాచర జగత్తంతా అమ్మవారిదేగా. కాబట్టి అంతా తానే అయింది. ఆమెకి మమకారం ఉండదు ఆమెకి. ఎందుకంటే ఆమె కాకుండా ఇంకా వస్తువు లేదు. ఆమె పరిపూర్ణురాలు. అన్ని ఆమెయే. ఇంకా నాది అనుకోవాల్సిన అవసరం ఏముంది? దేని మమకారం పెట్టుకోవాలా? జగత్తంతా ఉన్నది తనే, ఆవరించి ఉన్నది అది తనే. జగత్తంతా అమ్మవారిది. మరి ఇంకేముంది? ఆమె కానిది ఏముంది ఇంకక్కడ? కాబట్టి దేని మీద మమకారం లేదు అమ్మకి. అందుకే నిర్మమ. కానీ ఈ మమకారం అనేది అంత తేలిగ్గా పోదు. ఏం చెప్తున్నారంటే దానికి ఇది ఒక విచిత్రమైనటువంటిది అనమాట. నాదేమీ లేదండి అంటూనే ఉంటారు. దాంట్లో కూడా ఉంటది, దాంట్లో కూడా మమకారం ఉంటది. ఒకసారి అంట విష్ణుమూర్తి దగ్గరికి నారదుడు వెళ్ళాడంట, నారాయణ నారాయణ అనుకుంటూ. నారదుడికి ఏమో ఒక భావన ఉంది, ఏమని నాకేం మమకారం లేదని అనే భావన ఉందంట. అప్పుడు శ్రీహరి అన్నా అంట, నీ మహతి అంటే నీ తంబుర, నారద చేత తంబుర ఉంటది కదా, దాని పేరు మహతి అనమాట. ఆ మహతిని తీసుకెళ్లి తుంబురుడికి ఇవ్వరాదు అన్నారంట. తుంబురుడు అంటే నారదుడు లాంటి ఒక విష్ణు భక్తుడే. ఆయన గుర్రము ముఖం ఉంటది, తుంబురుడు అంటారు ఆయన్ని. నీ వీణ తీసుకెళ్లి ఆ తుంబుడికి ఇవ్వరాదు అని అన్నారంట విష్ణుమూర్తి. అప్పుడు నారదుడు ఆ విష్ణుమూర్తి పాదాలు పట్టుకొని, ఏ మమత్వం లేదు నాకు, మహతిపై మమత్వం ఉంది అని చెప్పాడు. కాబట్టి ఉంది కాబట్టే నువ్వు నిర్మమ కాలేకపోయావయ్యా నారదా అన్నాడు శ్రీ విష్ణుమూర్తి. కాబట్టి ఎంత సర్వసంగ పరిత్యాగైనా సరే, వాడు కట్టుకునే కాషాయ గుడ్డల మీద, లేదా వాడు అడుకునే భిక్షాపాత్ర వాడతారు చూడండి, ఆ భిక్షాపాత్ర మీద, లేదు వేసుకొని కూర్చునే ఆసనం మీద, లేదా వాడు నిత్యము వాడుకునేటువంటి ఆ కౌపీనం మీద మమకారం ఉంటది. కాబట్టి ఇదిగో అది అంత తేలిక కాదనమాట మమ అనేది పోవటం. ఆ మమకారం వదిలేసినటువంటి వాళ్ళు ఈ సృష్టిలో కేవలం అమ్మ మాత్రమే. అందుకే అమ్మని ఇక్కడ నిర్మమ అని అంటూ ఉన్నారు. ఓం ఐం హ్రీం శ్రీం మమతాహాంత్రియే నమః. మమతాహంత్రే నమః. మమతాహంత్రే నమః. తమ భక్తులకు స్వీయ స్వరూప జ్ఞానాన్ని ప్రసాదించి వారిలో ఉన్నటువంటి నాది అనేటువంటి ఆ మమకారాన్ని నాశనం చేసేటువంటి తల్లి. అది మమతాహంత్రే. మమకారాన్ని, మనలో ఉన్నటువంటి ఆ మమకారాన్ని తల్లి హంత్రే అంటే అంతం చేసేస్తుందంట. ఎట్లా అంతం చేస్తుంది అంటే, మనకి మన స్వస్వరూప జ్ఞానాన్ని, స్వీయ స్వరూప జ్ఞానాన్ని, అంటే మన యొక్క అసలు స్వరూపం ఏంటి? ఆత్మ కదా. ఆ ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించి, అంతటా ఉన్నది ఆత్మ తప్పితే ఇంకా ఏమీ లేదు, ఇంక దేని మమకారం పెంచుకోవాలి నువ్వు అంటూ జ్ఞానాన్ని ప్రబోధిస్తూ మనలో మమకారాన్ని అంతం చేసే తల్లి అనమాట. బలి చక్రవర్తి కూడా మొదట్లో నాది అనుకునేవాడట. ఆ తర్వాత ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ఏది నాది కాదు అనే స్థితికి వచ్చేసాడంట. ఎవరు? బలి చక్రవర్తి కూడా. కాబట్టి అజ్ఞానం వల్ల జీవి తాను అన్నిటికీ కర్తను అనుకుంటాడు. అందువల్లే కర్త ఎక్కడైతే ఉన్నాడో అక్కడ మమత్వం కూడా ఉంటది.
ఎందుకంటే అది నేను చేశాను అనుకున్నాను అనుకో, దాని మీద మమకారం పెంచుకుంటాడు. అది లేకుండా చేస్తుంది. అలాంటి భక్తులకి ఆ మమకారం లేకుండా చేస్తుంది అమ్మ. అందువల్ల అమ్మని ఇక్కడ మమతాహంత్రి అని మనకి తెలియజేస్తూ ఉన్నారు. మమతాహంత్రి, ఈ మమకారాన్ని, మనలో ఉన్నటువంటి మమకారాన్ని తొలగించే తల్లి. ఆమెకు లేదు, అలాగే మనలో ఉన్నటువంటి మమకారాన్ని తొలగిస్తుంది. ఎప్పుడైతే అమ్మ యొక్క అనుగ్రహం కోసం మనం తాపత్రయపడతామో, ఎప్పుడైతే అమ్మ మనం ఆరాధిస్తూ ఉంటామో, అప్పుడు తల్లి జ్ఞానాన్ని ప్రసాదించి, స్వరూప జ్ఞానాన్ని, ఆత్మస్వరూప జ్ఞానాన్ని ప్రబోధించి మనలో ఉన్నటువంటి మమకారాన్ని అంతం చేస్తుంది అని ఈ మంత్రం యొక్క అర్థం. ఓం ఐం హ్రీం శ్రీం నిష్పాపాయే నమః. 166 నిష్పాపాయే నమః అంటే పాపాలు లేనిది కాబట్టి అమ్మ నిష్పాప. పాపాలంటే ఏంటి? పాపాలంటే ఏంటో, ఏ పాపం చేస్తే ఏ ఫలితాలు వస్తాయో శ్రీమన్నారాయణుడు నాథుడికి కూడా వివరించాడు. శృతులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా మానవులు ఎలా నడుచుకోవాలో వివరిస్తూ ఉంటాయి. అలా శాస్త్రాలు చెప్పేట్టు నడుచుకోవటమే పుణ్యం, దానికి వ్యతిరేకంగా నడుచుకోవటమే పాపం. ఇక పాపము అంటే మనకి ఇతర పరస్త్రీని, అలానే పరుల ధనాన్ని అపహరించాలి అనేటువంటి కోరిక, అది పెద్ద పాపం. ఇక ప్రాణిద్రోహము, స్త్రీహత్య, బ్రహ్మహత్య ఇలాంటివి కూడా పాపాలే. కొన్ని సాధారణ పాపాలు కూడా ఉంటాయి, కొన్ని మామూలు పాపాలు ఉంటాయి, కొన్ని ఘోర పాపాలు ఉంటాయి, కొన్ని ఉపపాతకాలు. ఏదైనా కానీ టోటల్ గా అన్ని పాపాలే. ఇవి లేకుండా ఉండడం అనేది జీవుడికి సాధ్యం కాదు. ఎందుకంటే రైతు ఉన్నాడు అనుకోండి, వ్యవసాయం చేస్తూ ఉంటే నాగలికి తగిలి ఎన్నో జీవి చచ్చిపోతూ ఉంటాయి, అది పాపమే కదా. స్త్రీలు పొయ్యి ఎగించేటప్పుడు, చీపి పట్టుకొని ఊడ్చుకునేటప్పుడు మరి అనేక పాపాలు జరుగుతాయి. నడిస్తే పాపం, పడుకుంటే పాపం. అందుకనే వేదం అంటుంది, ఏం చెప్తుందంటే పాపం చెయ్యాలి అని తనంతట తాను ప్రయత్నం చేయకుండా ఉండటమే పాపరాహిత్యం. అంటే ఎవరిని హింసించాలి, బాధ పెట్టాలి, ఈ పాపం చేయాలి అనేటువంటి భావన లేకుండా నువ్వు పని చేసుకో. ఆ పని చేసుకునేటప్పుడు ఏదన్నా జరిగి ఇతరులకు బాధ కలిగితే మాత్రం అది నీ పాపం కింద లెక్కరాదు అని వేదం చెప్తూ ఉంది. అలాంటి వాడు భగవంతుడేనంట. అంటే ఎవరిని బాధ పెట్టాలి, హింసించాలి అనేటువంటి బుద్ధి లేనటువంటి వాడు, అది పాపాత్ముడు కానటువంటి వాడు సాక్షాత్తు భగవంతుడే అని చెప్పని చెప్తూ ఉన్నారు. జీవులు పాపపుణ్యాల కలయిక వల్ల జన్మిస్తూ ఉంటారు. కానీ అమ్మ పాపపుణ్యాలు ఎట్లా వస్తాయి? కర్మలు చేస్తూ ఉంటే వస్తాయి కదా. మరి అమ్మ ఏ కర్మ చేయదు కాబట్టి అమ్మకి పుణ్యాలు పాపాలు ఏమీ రావు, అతీతురాలు. అందువల్లే అమ్మని ఇక్కడ నిష్పాప అని పురాణం చెప్తూ ఉంది. ఓం ఐం హ్రీం శ్రీం పాపనాశినియే నమః. పాపనాశినియే నమః అంటే ఇందాక చెప్పుకున్నాం, శృతులు, స్మృతులు, పురాణ ఇతిహాసాలు అన్ని కూడా ఏమైతే చెప్తున్నాయో వాటికి వ్యతిరేకంగా నడిస్తే ఆ పనులన్నీ పాపాలే. ఆ పాపాలు చేయటం వల్ల కష్ట నష్టాలు కలుగుతాయి. కాబట్టి ఆ కష్ట నష్టాలని తొలగించేది అమ్మ. అందుకనే అమ్మని పాపనాశిని అంటున్నాడు. ఎవరైనప్పటికీ సరే ఒకే ఒక్కసారి అన్ని విడిచిపెట్టి నీవే దిక్కు అని ప్రార్థిస్తే చాలు, వారిని రక్షించే బాధ్యత అమ్మ స్వీకరించి వారిని నిష్పాపులను చేసి ధర్మం పట్ల ఆసక్తి కలిగేటట్లుగా, ధర్మ కార్యాచరణ చేసేటట్లుగా వాళ్ళని కాపాడుతుంది తల్లి. అందుకే అమ్మవారు పాపనాశిని. ఇక నిత్యము విద్యతో గడిపే వారికి,
అంటే నిత్యము అధ్యయనము అధ్యాపనం చేసేవారికి, గురూపదేశ మంత్రం జపించే వారికి అమ్మవారి యొక్క దివ్య కటాక్షం లభిస్తుంది. వారి యొక్క సకల పాపాలు ఒకే ఒక క్షణంలో అమ్మవారిని నాశనం చేసి పాపనాశిని అయ్యింది అని చెప్పని వశిష్ఠుల వారు అంటూ ఉన్నారు. అంటే అమ్మవారిని పూజించే గురుదేవులకు ఏ దోషము ఉండదు అని పద్మపురాణంలో చెప్తూ ఉన్నారు. పాపాలు మేరు పర్వతం అంత పెరిగిపోయినా సరే అమ్మవారిని పూజించడంతో అవన్నీ కూడా క్షణంలో నశించిపోతాయి అని దుర్గాదేవిని ఆరాధించేటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అమ్మవారిని ఉపాసించేటువంటి వాళ్ళకి తామరాకు మీద నీటి పొట్టు ఏ విధంగా అంటదో పాపం అలా అంటుకోదంట అని ఈ విధంగా చెప్తూ ఉన్నారు. నిత్యము హింసతోటి బతికే నీచులు కూడా, పాపాలు చేసేటువంటి వాళ్ళు కూడా, పరులకి ద్రోహం చేసేటువంటి వాళ్ళు కూడా, క్రూర పాపాలు చేసేటువంటి వాళ్ళు కూడా అమ్మవారిని ఒక్కసారి తల వంచి నమస్కరిస్తే ఆ పాపాలన్నీ నశించిపోతాయి. అందుకే అమ్మ పాపనాశిని అయింది, మన యొక్క పాపాలను నశింపజేస్తుంది. కాబట్టి భక్తితోటి సర్వస్వ శరణాగతి పొంది మనఃపూర్వకంగా చేసిన తప్పులు పశ్చాత్తాపం చెందుతూ అమ్మని శరణ పొందితే, అమ్మవారికి నమస్కారం చేస్తే మనం పవిత్రులు అయిపోతాము అని మనకి ఈ మంత్రం ద్వారా చెప్తూ మన యొక్క పాపాలు తొలగించే తల్లి కాబట్టి పాపనాశిని నమః. ఓం ఐం హ్రీం శ్రీం నిష్క్రోధాయే నమః. నిష్క్రోధాయే నమః. నిష్క్రోధం, క్రోధం ఏంటో చూద్దాం. అంటే తల్లికి తప్పు కనిపించదు అని సామెత. ఇది తల్లికి తప్పు కనిపించదంట. అంటే బిడ్డ తప్పు చేసినా సరే తప్పుగా భావించదు తల్లి. ఆ తప్పు వాడు ఎందుకు చేశాడో ఏంటో అన్నట్టు సముదాయిస్తూ తప్పితే అది తప్పు అని అందనమాట. తల్లి దృష్టికి తప్పు కనిపించదు. ఎంత పాపాత్మ మీదనైనా సరే రవ్వంతా కూడా ద్వేషం చూపించదు. అందుకే అమ్మ నిష్క్రోధ, కోపం లేకుండా ఉండేది కేవలం అమ్మే అని శృతులు కూడా అంటూ ఉంటాయి. కోపం లేదు బిడ్డ మీద తల్లికి, అందుకే అమ్మ నిష్క్రోధ. ఒక దేవి భాగవతంలో కథ ఉంది. ఏంటంటే నిరంతరం అమ్మవారిని తిడుతూనే ఉండేవాడంట ఒక దుర్మార్గుడు. వాడు అకృత్యాలకు అంతం లేదు, నిత్యము హింసతో బతుకుతూ ఉంటాడు. వాడికి కష్టం రాకుండా వాడి భార్య ఏం చేస్తుందంటే నిత్యము అమ్మని పూజిస్తూ ఉంటుంది. ఈ భార్య చేసే పూజ వల్ల భర్త మీద క్రోధం రాకుండా కరుణ చూసింది తల్లి. వాడి పేరు ఏంటంటే రూరువా అనేటువంటి రాక్షసుడు. వాడి మీద తల్లి కరుణ చూపించింది. వీడు హిరణ్యాక్షుడి యొక్క పుత్రుడు. చివరికి ఏం చేసిందంటే వాడి యొక్క మనసును మార్చి వాడిని పాతాళలోకానికి పంపింది. అది అంటే ఎంతటి పాపాత్ములైనా సరే క్షమించి వాడి మీద కోపం రాకుండా, క్రోధం రాకుండా ఉంటది తల్లి. కోపం అంటే ఏంటి అర్థం? క్రోధం. కోపం యొక్క మారు పేరు క్రోధం. తల్లికి క్రోధం రాదనమాట. ఎంతటి వాడినైనా సరే మార్చి వాడిని సంస్కరించడానికే ప్రయత్నం చేస్తుంది తల్లి. చూసారుగా, రూరువా అనేటువంటి రాక్షసుడు ఎంత తప్పు చేసినా సరే వాడు మనసు మార్చింది. చివరికి పాతాళలోకాన్ని పంపింది తప్పితే చంపలేదు వాడిని. ఎటువంటి క్రోధాన్ని వాడి మీద చూపించలేదు. పూర్వం ఒకసారంట ఒక సాధువు గారు ఒక ఊరు వచ్చాడు. వచ్చి అక్కడ ఉపన్యాసం చెప్తూ ఉన్నారు. చాలా మంది జనం వచ్చారు. చాలా మంది శ్రోతలు వచ్చి అందరూ వింటూ ఉన్నారు. అప్పుడు ఆ సాధువు ఏం చెప్తున్నట్టు ప్రసంగంలో, నేను 25 ఏళ్ళు తపస్సు చేశాను, క్రోధాన్ని జయించాను అన్నాడు అని ప్రసంగం కొనసాగిస్తూ ఉంటే ఆ భక్తులలోంచి ఒక ఆయన లేచి, స్వామి మీ కోపాన్ని జయించారా అని అడిగాడు. అవును అన్నాడు స్వామి. నిజంగా కోపాన్ని జయించారా అని మళ్ళీ అడిగాడు ఆ వ్యక్తి. కొంచెం విసుగ్గా అవునయ్యా అన్నాడు స్వామి. సాధువు మళ్ళీ అదే ప్రశ్న వేశాడు వ్యక్తి. నేను చిట్టకు కొడతా, జాగ్రత్త, 25 ఏళ్ళు తపస్సు చేసి నేను క్రోధాన్ని జయించా అంటే ఏమైంది అన్నాడు. ఇప్పుడు వాడి కోపం, ఆయన
క్రోధం జయించినట్ట ఇంతకి. కాబట్టి క్రోధాన్ని జయించడం అనేది అంత మామూలు కాదు, సులువు కాదనమాట అనే విషయం మనకి ఈ కథ ద్వారా తెలుస్తూ ఉంది. అమ్మ సర్వలోకేశ్వరి కాబట్టి అమ్మవారి యొక్క క్రోధాన్ని ఆ క్రోధాన్ని జయించింది. అందుకే అమ్మ నిష్క్రోధ. అసలు అన్ని గుణాలు ఆ తల్లి నుంచే పుట్టి ఆమెలో లీనమైపోతాయి. ఆమెకి ఏ గుణాలు లేవు, ఏ క్రోధము లేదు, ఏ చింత లేదు, ఏమీ లేవు తల్లికి. కాబట్టి తను నిష్క్రోధ, ఎటువంటి క్రోధాన్ని విడిచదు. ఇంకోటి మనం అమ్మ చెప్పుకుంటున్నాం, అమ్మకి బిడ్డ మీద ఎప్పుడు క్రోధం రాదు. బిడ్డలో తప్పులే కనిపిస్తావు, ఇంకా ఏం కోపడుతుంది, ఏం క్రోధం పెంచుకుంటుంది. ఓం ఐం హ్రీం శ్రీం క్రోధశమనీయై నమః. క్రోధశమన్యై నమః అంటే క్రోధము అంటే చెప్తున్నాం, అది ఒక ప్రమాదకరమైనటువంటి గుణం. ఐషట్ వర్గాల్లో అతి భయంకరమైనటువంటిదే క్రోధం. అది తొలగించుకోవడం అనేది జీవుడి వల్ల కాదు అని కూడా చెప్పుకున్నాం. అది తొలగించే శక్తి ఎవరికి ఉంది అంటే అమ్మకే ఉంది. క్రోధాన్ని తొలగించే శక్తి అమ్మకే ఉంది. అందుకే క్రోధ శమన్యే నమః అని చెప్పి అంటూ ఉన్నారు. ఈ క్రోధానికి దాసులైనటువంటి వాళ్ళు మునుల్లో కూడా ఉన్నారు. విశ్వామిత్రుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఎన్నిసార్లు తపస్సు చేశాడు. తర్వాత కోపం కారణంగా ఆయన యొక్క శక్తి మొత్తం పోగొట్టుకుంటాడు. మళ్ళా ఒక 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు, శక్తి సంపాదించుకుంటాడు, మళ్ళా ఏదో ఒక క్రోధం కారణంగా పోగొట్టుకుంటాడు. అది అట్లా ఉంటది. ఆ తర్వాత ఆయన గాయత్రి మంత్ర రూపంలో అమ్మవారిని దర్శించాక అతని యొక్క క్రోధం తగ్గింది. అప్పుడు అతనికి గొప్ప మహిమలు ఆయనకు వచ్చినాయి. భృగు మహర్షి ఒకసారి భృగు మహర్షి ఇదిగో త్రిమూర్తులలో ఎవరు గొప్పవారు అని తెలుసుకోవడానికి వెళ్తాడు. బ్రహ్మలోకం వెళ్తాడు, కైలాసం వెళ్తాడు, తర్వాత విష్ణులోకం వెళ్తాడు, వైకుంఠం వెళ్తాడు. వైకుంఠంలో ఆయన విష్ణు యొక్క వక్షస్థలాన్ని కాలుతో తంతాడు కదా. ఆ తంట వల్ల ఏమైంది, మరి లక్ష్మీదేవి విష్ణుమూర్తిని విడిచిపెట్టేసేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ విష్ణుమూర్తి కూడా వైకుంఠాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ లక్ష్మీనారాయణ భూలోకానికి కారణం ఏంటంటే ఆ సంఘటన. ఆ తర్వాత వెంకటాద్రి అంటే తిరుమల ప్రసిద్ధికి ఎక్కింది. కానీ వాళ్ళిద్దరిని, లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని విడదీసినటువంటి పాపం ఏదో అదేదో భృగు మహర్షికి తగిలింది. మరి ఇద్దరిని విడదీశారు కదా. శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద అన్నాడు, అమ్మవారు విష్ణుమూర్తి విడిపోవడానికి కారణమయ్యాడు. ఆ పాపం కారణంగా ఆయన భృగు మహర్షి తన యొక్క భార్యను కోల్పోయి నానాయాతనలు అనుభవించాడు. చివరికి అమ్మవారిని ఉపాసించి మహాలక్ష్మిని తన కూతురిగా పొంది భార్గవి అనేటువంటి పేరు పెట్టి ఆ తల్లిని తిరిగి మళ్ళా శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి పెళ్లి చేశాడు. అలా చేసి తన యొక్క పాపాలని ప్రక్షాళన చేసుకున్నాడు. ఈ క్రోధం అనేది అనేక పురాణాల్లో అనేక సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ క్రోధం కారణంగా ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు. ఏదైనా సరే క్రోధం అనేది అంత తేలిగ్గా అధిగమించడం కష్టం. ఈ క్రోధం గురించి చెప్తారు. సుమతి శతకారుడు ఏమంటాడు, తన కోపమే తన శత్రువు అని చెప్పి అంటూ ఉంటాడు చూడండి. తన కోపమే తన శత్రువు అని. మరి అటువంటి కష్టమైనటువంటి అన్ని గుణాల్లో కంటే కూడా చెడ్డ గుణమైనటువంటి ఆ క్రోధాన్ని తొలగించేది అమ్మవారు. అందుకే అమ్మవారిని ఇక్కడ క్రోధ శమని అని అంటూ ఉన్నారు. ఓం ఐం హ్రీం శ్రీం నిర్లోభాయై నమః. నిర్లోభాయై నమః. నిర్లోభాయై నమః. నిర్లోభాయై అంటే లోభం. అమ్మవారికి లోభ గుణం లేదు, అందుకే నిర్లోభ అంటున్నారు. పరమ ఔదార్యం కాదు అమ్మ. అడిగితే ఏదైనా ఇచ్చే స్వభావం నమ్మకి. కాకపోతే జీవుల యొక్క అజ్ఞానంతో తమకి లోకానికి నాశనాన్ని చేకూర్చేటువంటి ఏదైనా వస్తువులు కోరుకుంటే మాత్రం అది ప్రమాదం కాబట్టి అవి ఇవ్వకుండా ఉంటది తల్లి. అంతే కదా. బిడ్డ ఏదైతే అది ఇస్తే అది మన చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అడిగారు అనుకోండి, తల్లి ఇస్తుందా? అది వాడికి గుచ్చుకుంటుందేమో, అదే వాడికి హాని కలుగుతుందేమో చూసి
ఏవి కాని వస్తువే ఇస్తుంది ఆ బిడ్డకి. ఆ వస్తువు వల్ల బిడ్డకి ఏమీ కాదు అనుకున్నటువంటి వస్తువుని ఆడుకోవడానికి ఇస్తుంది కదా. అట్లానే భక్తులైనటువంటి వాళ్ళు అమ్మని కోరినా, ఏ కోరికలు కోరినా ఆ కోరికల వల్ల అతడికి లోకానికి హాని జరగకుండా ఉండాలి, అలాంటివైతేనే ఇస్తుంది. అది అంటే టోటల్గా ఏం చెప్పుకోవాలంటే, ఏది ఎప్పుడు అవసరమో దానిని ఆ క్షణానికి సమకూరుస్తుంది తల్లి. అందుకే ఆదిశంకర్ల వారు అంటారు, యథా యోగ్యం తదా కురు అని వేడుకున్నాడు ఆయన. ఇక కాళికా పురాణంలో చెప్తూ ఉన్నారు ఏమని, అమ్మ ఇవ్వటం మొదలు పెడితే పుచ్చుకోవడానికి 2 చేతులు చాలవు. ఆ తల్లి నిర్లోభ మహా ఔదార్యం కలిగింది అని చెప్పని వేదవ్యాసులు వారు వర్ణిస్తూ ఉన్నారు కాళికా పురాణంలో. కాబట్టి లోభత్వం అనేది చాలా చెడ్డ గుణం. అది కూడా ఎందుకంటే చెప్తూ ఉంటారు ఏంటంటే, అనేక చెడ్డ గుణాలు లేకపోయినా సరే ఒక చెడ్డ గుణం లోభత్వం ఉందనుకో, అది అనేక గుణాలకి రూట్ అనమాట. ఎట్లా చెప్తాను చూడండి, నాకే జబ్బులు లేదండి, ఒక కుష్టే ఉందండి అన్నాం అనుకో, ఓ కుష్టుడు చాలు అన్ని రోగాలు ఉన్నట్టే. అట్లానే నాకు ఏ తప్పు చేయనండి, నాకు అన్ని మంచి గుణాలు ఉన్నాయి, ఒక్క లోభ గుణమే ఉంది అన్నాం అనుకో, అది ఉంటే చాలు అన్ని ఉన్నట్టే, లోభ గుణం ఉంటాయి. ఇక్కడ మనకి ఒక కఠోపనిషత్తులో నచికేతోపాఖ్యానం అంటూ వస్తుంది. నచికేతుడు అతడు వాళ్ళ తండ్రి ఏం చేస్తాడంటే, ఆయన ఒక పెద్ద యజ్ఞం చేస్తాడు. నచికేతుడు తండ్రి యజ్ఞం చేసి ఆ రోజు ఏం చేయాలంటే, అందరికి వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా శక్తి కొద్ది దానాలు చేస్తూ ఉండాలి. ఆయన ఏం చేస్తాడు, తండ్రి ఆ లోభగుణంతో గోదానం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఏం చేస్తాడంటే, తన కుమారుడి కోసం కొన్ని గోవులు, మంచి గోవులని పక్కన పెట్టి, ఒక మంద పక్కన పెట్టి, మిగతా వట్టిపోయిన గోవులు, ముసలి గోవులు, పనికిరాని గోవులు, పాలు ఇవ్వని గోవులు, అలాంటివి మహాత్ముడు దానం చేస్తూ ఉంటాడు. ఇది చూశాడు ఎవరు, నచికేతుడు. చూసి తండ్రి దగ్గరికి వెళ్ళి, నన్ను ఎవరికి దానం చేస్తున్నావు నానా అన్నాడు. ఆయన కోపంతో, నిన్ను యముడికి ఇస్తున్నాను రా అన్నాడు. చివరికి ఆ కుమారుడు యమలోకానికి వెళ్ళాడు. యముడితో సంభాషించి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత తండ్రికి చెప్తాడు లోభం వల్ల ఫలితాలు ఏంటి అని చెప్తాడు. అప్పుడు ఆయన ఆ లోభగుణాన్ని విడిచిపెట్టాడు. కేవలం లోభం అనేటువంటి ఒక్క దుర్గుణం వల్ల 1000 జన్మలు ఎత్తాడంట మొక్కనుడు అనేటువంటి మహర్షి. చివరికి ఆ మహర్షి అమ్మవారిని పూజించి లోభగుణాన్ని పోగొట్టుకున్నాడంట. కాబట్టి అన్ని గుణాల్లో కూడా ఇదో చెడ్డ గుణం ఏంటంటే లోభగుణం. ఆ గుణం అమ్మకి లేదు, అందుకనే ఇక్కడ నిర్లోభ అని చెప్తున్నారు. లోభనాశిన్యై నమః, లోభనాశిన్యై నమః. జీవులకి ఇది ఒక గొప్ప అవలక్షణం ఏంటంటే లోభగుణం. ఎన్ని సంపదలు ఉన్నా సరే దానం చేయాలనే గుణం మాత్రం ఉండదు. దీన్నే లోభం అంటారు. మనం చెప్పుకున్నాం ఇందాక, ఎన్ని సంపదలు ఉన్నా సరే లోభత్వం అంటే ఏమి పెట్టడు, వాడి తింటే ఇప్పుడు పెట్టు, లోభం అనమాట. ఈ లోభం ఒకే ఒక గుణం ఉన్నవాడికి వచ్చే పాపాలు, నరకాలు ఇంకే గుణాల వల్ల కూడా రావు, అన్ని వస్తాయి అనమాట. అంటే ఇంకొకటి చెప్పుకున్నాం, ఈ లోభగుణం వల్ల, ఈ లోభగుణం అంత తేలిగ్గా పోయే గుణం కూడా కాదు. ఈ లోభగుణాన్ని నాశనం చేసి జీవులలో ఔదార్యాన్ని నింపి వారిని అనుగ్రహించేటువంటి తల్లి లోభనాశిని అని శృతులు పేర్కొంటూ ఉన్నాయి అమ్మని. అమ్మ లోభనాశిని నమః, ఎటువంటి లోభాన్ని లేకుండా జీవులలో నుండి ఆ లోభగుణాన్ని తీసేసే తల్లి. అందుకే లోభనాశిని నమః. ఒకసారంట ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఆయన రత్నాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే లోభంతో ఎవరికి ఏమీ పెట్టడు, ఏమీ ఇవ్వడు. ఎవరైనా అడుక్కోవడానికి వచ్చే భిక్షాందేహి అన్నా కూడా వాళ్ళని ఇంకా తిట్టి పంపిస్తాడంట, ఏం పెట్టడంట. అతని భార్య మంచి ఉత్తమురాలు అన్నమాట. అవేం చేసింది, ఒకసారి ఒక యోగిని కలిసింది. యోగి అంటే
వస్తారమ్మా మీ ఇంటికి అని చెప్పని అన్నాడు. నా దగ్గరికి డబ్బు యాచించడానికి రావద్దు అన్నాడు వర్తకుడు. నా దగ్గరికి డబ్బు తీసుకోవడానికి వచ్చాడు మాత్రం బాగోదు, జాగ్రత్త, మా ఇంటికి రావద్దు, డబ్బు అయితే అసలు నేను ఇవ్వను అన్నాడు. సరే వద్దులే, నీ డబ్బు వద్దు, ఏం వద్దులే అని చెప్పని ఆ యోగి అన్నాడు. సరే ఏం కావాలి నీకు అని అంటే, ఏం వద్దు, నేను పెద్దోడిని అయిపోయాను, నేను అతి త్వరలోనే నేను ఈ దేహం సాధిద్దాం అనుకుంటున్నాను, కానీ నేను నీకు ఒక సూది ఇస్తాను, ఈ సూదిని దాచిపెట్టి వచ్చే జన్మలో నాకు ఇవ్వు అన్నాడు యోగి. దానికి వర్తకుడు పక్క నవ్వి, ఓ పిచ్చి యోగి, చచ్చాక సూది మనతో ఎలా వస్తుంది, వచ్చే జన్మలో నీకు ఎలా ఇస్తాను నేను నీకు ఈ సూదిని అన్నాడు. అప్పుడు ఆ యోగి అన్నాడు, ఓరి పిచ్చి వర్తకుడా, చచ్చాక సూది కూడా నీతో రానప్పుడు ఎవరికి ఇవ్వకుండా సంపాదించుకున్న ఈ డబ్బంతా ఏం చేస్తావు అన్నాడు. దాంతో ఆ రత్నాల వ్యాపారి యొక్క కళ్ళు తెలుసుకున్నాయి. ఆ దెబ్బతోటి అతను తన యొక్క లోభగుణాన్ని వదిలించుకున్నాడు. ఇదిగో లోభనాశిని నమః, మనలోని లోభగుణాన్ని తీసేసేటువంటి తల్లి అంటే దాన గుణాన్ని, విశాల దృక్పథాన్ని ఇవి మనకి తల్లి అలవాటు చేసింది.